Hi friends, today I will show you how to stitch the salwar. నమస్తే అండి, నేను మీకు ఈరోజు మన ప్యాంట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే నేను కటింగ్ చేసినప్పుడు మీకు చెప్పాను కదా, కింద మనకి లెగ్స్ ఇవి కదా, ఈ కింద పార్ట్, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్కి సమానంగా బక్రం తీసుకోమని చెప్పాను కదా. ఇది ఎంత ఉంటే అంత, ఎక్స్ట్రా అక్కర్లేదు, సరిపోద్ది. ఓకేనా? టూ లెగ్స్ కదా కాబట్టి 2 తీసుకోండి. ఓకేనా? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, టేక్ ద బక్రం 1 inch width బక్రం ఫర్ దిస్ యాంకిల్ ఫినిషింగ్. ఓకే, 2 బక్రం పీసెస్ ఫర్ 2 legs. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ బక్రానికి మనం యాక్చువల్గా డ్రెస్ స్టిచ్ చేసుకున్నప్పుడు నేను చూపించాను, నెక్కి బక్రం తీసుకున్నావు కదా, బక్రం ఎంత తీసుకున్నామో దానికంటే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాం. ఎందుకని? ఇది ఇలా క్లోజ్ చేస్తాం కాబట్టి. సేమ్ దీనికి కూడా ఒక పక్కన అక్కర్లేదు, ఒక పక్కన మాత్రం ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే ఇటు కొంచెం ఎక్స్ట్రా, అటు కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తాం. ఓకేనా? లైనింగ్ పీస్ అనమాట. మీ ప్యాంట్ ఏ కలర్ అయితే ఆ కలర్ లైనింగ్ పీస్ తీసుకోండి. ఓకేనా? చూసారా, ఒక పక్కన అక్కర్లేదు, ఒక పక్కన ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే ఇటు కొంచెం ఎక్స్ట్రా, అటు కొంచెం ఎక్స్ట్రా తీసుకొని అలాంటివి 2 pieces తీసుకోండి. ఓకే, టేక్ ద లైనింగ్ ఆల్సో 2 pieces. Okay, let's see how to stitch this. ఫస్ట్ స్టిచ్చింగ్లోకి వెళ్ళడానికి మన బెల్ట్ పీసెస్ ఉన్నాయి కదా, 4 pieces కట్ చేసుకున్నాం మనం. అవునా? ఈ 4 piecesని ఫస్ట్ 4 pieces అంటే ఏంటి, 2 pieces ఫ్రంట్కి వస్తాయి, 2 pieces బ్యాక్కి వస్తాయి కదా. కాబట్టి ఫస్ట్ ఈ 2 piecesని అటాచ్ చేసుకోండి. ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ ఖర్చులో అటాచ్ చేసుకోండి. ఎలా అటాచ్ చేసుకోవాలి? యాక్చువల్గా ఈ క్లాత్కి ఇది ఫ్రంట్ సైడ్, అవునా? ఇది బ్యాక్ సైడ్. ఇదిగో ఇది బ్యాక్. మళ్ళీ అంటే మీకు అటాచ్ చేసుకోవడంలో కూడా కన్ఫ్యూజన్ ఉంటే అందుకని చూపిస్తున్నాను. ఇటు చూస్తే బ్యాక్ సైడ్, ఇటు చూస్తే బ్యాక్ సైడ్. ఇలా పెట్టుకొని మీరు ఇక్కడ హాఫ్ ఇంచ్లో స్టిచ్ వేసుకుని దీన్ని అటాచ్ చేయండి. అలాగే సేమ్ ఇప్పుడు వెనకాల వచ్చే పీస్ ఉంటుంది కదా, దీన్ని కూడా ఫ్రంట్కి బ్యాక్ సైడ్ కనిపించాలి, వెనకాల కూడా బ్యాక్ సైడ్ కనిపించాలి. సపోజ్ మీరు ఇలా స్టిచ్ చేశారనుకో, మీరు స్టిచ్ చేసిన తర్వాత అది ఎలా వస్తుంది, ఆ స్టిచ్ చేసింది అనేది ఇటువైపుకి వస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి నేను చెప్పినట్టుగా స్టిచ్ చేసుకోండి. ఓకేనా? స్టిచ్ చేద్దాం. ఓకే, వీ హ్యావ్ 4 belt pieces, right? Attach 2 pieces and 2 pieces separately on wrong side. Okay, attach like this in ½ inch seam allowance. మనం ½ inch కదండి పెట్టుకున్నాం, ఆ ½ inchలోని అటాచ్ చేసుకోండి. ఎప్పుడైనా డబుల్ స్టిచ్లు వేసుకుంటే మీకు ఎప్పటికీ చిరిగిపోకుండా అది గట్టిగా ఉంటుంది. అలాగే ఇది కూడా రాంగ్ సైడ్ ఇలాగే అటాచ్ చేసుకోండి.
ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఆఫ్టర్ అటాచింగ్ 2 pieces will be like this. ఓకే, ఓపెన్ దిస్ పీసెస్. ఇవి అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ రకంగా ఉన్నాయండి. ఈ 2ని కూడా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ బ్యాక్ సైడే కిందకి రావాలి, పైకి రావాలి. ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలి కదా మనం. అది సేమ్ ఇలాగే పెట్టుకోండి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇది మనం ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలన్నా కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ పైకి, బ్యాక్ సైడ్ కిందకి. ఈ అసలు వైపు అనేవి లోపలికే ఉండాలి. అప్పుడే మనకి స్టిచ్ చేసుకున్న తర్వాత బయటికి నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇలాంటివన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఒక పక్కన 1/2 ఇంచు, ఒక పక్కన 1 ఇంచు పెట్టుకున్నాం కదండి ఖర్చు లైన్. ఆ తేడా ఏంటో మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఓకేనా. ఒకవైపు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి దీన్ని ఇలాగ ఫోల్డ్ చేస్తూ కనబడకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. నీట్గా కంగారు పడకుండా జాగ్రత్తగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఇలా ఉంది. అలాగే ఇంకొక వైపు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఇంకొక వైపు 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, వన్ ఇంచ్ కదా. ఈ 1 ఇంచ్ కూడా ఎలా అంటే ఓకే, పైన మనం 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం. ఎందుకు, ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది, దాని లోపల మనం బొందు అనేది పెట్టుకుంటాం కదా, దానికోసం అని చెప్పి ఆ 1.5 ఇంచులోనే మనకు ఆ ఫోల్డింగ్ వచ్చేలాగా మీరు ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, we marked 1.5 inch extra length for nefa, right? So stitch like this. కొంచెం కుట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడ వరకు వెనక్కి స్టిచ్ వేసుకుని నీడిల్ని లేపి కొద్దిగా ముందుకు లాగండి. దీన్ని దించి మళ్ళీ ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకుని కిందకి కంటిన్యూ చేయండి. మీకు అర్థమైంది కదండి నేనేం చూపించాను, చూసారా. యాక్చువల్గా మనం ఇటువైపు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేసాం. మరి ఇక్కడ నుంచి స్టిచ్ చేసి ఇక్కడ నీడిల్ లేపి ఇంత దూరం గ్యాప్ ఇచ్చి ఇటు వచ్చేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి కదా. ఇక్కడ మళ్ళీ సూదితోటి వెనక్కి లాగాను. ఇంత గ్యాప్ వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసి కంటిన్యూ చేశాను. ఎందుకంటే ఇది మనకి బొందు బయటకు వచ్చే గ్యాప్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ద గ్యాప్ ఫర్ నేఫా. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం ఫినిషింగ్ చేసుకోవాలి కదా. ఇలా ఓపెన్ చేసి ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేస్తూ కుట్టుకెళ్ళామో
సేమ్ అలాగే ఇప్పుడు 2 కుట్టాలి. ఇందాక ఒకటి కదా, ఇటు ఉంది, ఇప్పుడు ఇటు ఉంది కదా, ఈ 2 కూడా కుట్టుకుంటూ వెళ్ళాలి. జాగ్రత్తగా పెట్టుకొని కుట్టుకోండి. చివరి వరకు వచ్చి నీడిల్ లేపి ఇటువైపుది కూడా ఫోల్డ్ పెట్టుకుని దాన్ని అటు నుంచి ఇటు తీసుకొచ్చి ఇలా చివరి వరకు కంటిన్యూ చేసుకోండి. ఓకే, మనం ఇది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బయటికి మనకి ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది. చూసారా, ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, మనం ఫోల్డ్ చేసినప్పటికీ మనకి ఆ బొందు దాంట్లోంచి బయటకు వస్తుంది అనమాట. అది కూడా చూపిస్తాను. అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇది కొద్దిగా ఎక్స్ట్రా ఉంది అవునా, ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుని లెవెల్ చేసుకోండి. దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే కింద వైపు కూడా సమానంగా ఉంటేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు సరే, మనకి ఇదే కదా పైకి వచ్చే పార్ట్ కాబట్టి ఇటువైపు ఫస్ట్ పావించులో ఒక ఫోల్డ్ మొత్తం చుట్టూ రౌండ్ వేసేయండి. ఓకే, స్టిచ్ దిస్ ఎడ్జ్ విత్ 1/4 ఇంచ్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో కుట్టు మళ్ళీ దాని మీదకి వచ్చి ఆగాలన్నమాట. చూసారా, మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టాం కదా, ఇక్కడ వరకు తీసుకొచ్చి సరే, ఇప్పుడు ఏం చేయాలి, ఇది కదా మనకి ఇదంతా క్లోజ్ అయ్యేలాగా ఇక్కడ వరకు తీసుకురావాలి ఫోల్డింగ్. చూసారా, అలా చేస్తేనే మీకు ఇది గ్యాప్ అనేది మీకు ఇలా వస్తుంది అనమాట. సెంటర్ నుంచే స్టిచ్ చేసుకోండి కాబట్టి. ఇందాక ఫస్ట్ ఫోల్డింగ్ చేసినప్పుడు సింగిల్ స్టిచ్ వేసాం కదా, దీనికి మాత్రం ఒకసారి రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోండి, అప్పుడే గట్టిగా ఉంటుంది. ఓకేనా?
ఒక రౌండ్ కంప్లీట్ అయింది కదా, డబల్ స్టిచ్ వేసుకోండి. సేమ్ స్టిచ్ మీద మళ్ళీ స్టిచ్ వేసుకోండి. Okay, we finished our belt part. After finishing it will be like this. చూసారా, మన బెల్ట్ కంప్లీట్ అయిపోయింది. మన ప్యాంట్ బెల్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఫ్రంట్ చూసారా, ఇది ఓపెన్ వచ్చింది కదా, అలాగే బ్యాక్ సైడ్ ఇలా రావాలి. ఫినిషింగ్స్ అన్నమాట ఈ రకంగా రావాలి. నీట్గా చేసుకోండి. ఇప్పుడు లెగ్స్ ప్రిపరేషన్ చూద్దాం. మనం కట్ చేసుకున్న లెగ్స్ పార్ట్స్ ఇవి కదా, 2 ఉన్నాయి అవునా. ఈ 2 కూడా ఎలా పెట్టుకోవాలి, సేమ్ మీరు బెల్ట్ ఎలా అయితే ఫ్రంట్ లోపలికి, రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ బ్యాక్కి పెట్టారో అలాగే పై పార్ట్ కూడా అలాగే పెట్టారు కదా, రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ బయటికి. సేమ్ ఇలాగే పెట్టుకొని ఈ రెండింటిని ఖర్చు మనం 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచ్లో ఇటు పక్కన ఒక స్టిచ్ సేమ్ ఇలాగే ఉంచుకొని క్లాత్ ఇటు స్టిచ్ వేసేయగానే ఇటు పక్కన కూడా 1/2 ఇంచ్లో స్టిచ్ వేసేయండి. ఎలా వేయాలో చూపిస్తాను. ఓకేనా, స్టిచ్ వేయండి. 1/2 ఇంచ్ కదా ఖర్చు పెట్టుకున్నాం, 1/2 ఇంచ్లో ఇలా స్టిచ్ వేసుకోండి. స్టిచ్ ద రాంగ్ సైడ్ విత్ 1/2 ఇంచ్ సీమ్ ఎలవెన్స్. డబుల్ స్టిచ్ వేసుకోండి. బయట టైలర్స్ ఎలాగో వేర్ డబుల్ స్టిచ్లు. మనం స్టిచ్ చేసుకునేటప్పుడైనా డబుల్ స్టిచ్ వేసుకుంటే మంచిదే కదా, కొన్నాళ్ళు చెరగకుండా ఉంటాయి. సరే, ఇదిగో ఇలాగే కదా, ఇది రాంగ్ సైడ్ కదా, ఒకవైపు వేసాం, ఇంకో వైపు కూడా ఇక్కడ వేసుకుందాం. ప్లీజ్ అండి, వీడియోకి ముందు ప్లే అయ్యే యాడ్స్ స్కిప్ కొట్టకుండా చూడండి. సరే, ఇప్పుడు ఇది మనం స్టిచ్ చేసేసుకున్నాం. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఎలా వచ్చిందో చూద్దాం మనం. ఓకే, రాంగ్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత చూడండి, మనం ఇది ఈ 2 ఎడ్జ్ స్టిచ్ చేసాం, అది స్టిచ్ చేసాం. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని యాక్చువల్గా ఇవి మనకి సెంటర్స్ ఇవి. ఇప్పుడు ఈ బెల్ట్కి ఈ సెంటరు ఫ్రంట్, ఇది బ్యాక్ కదా, అలాగే ఇది కూడా ఫ్రంట్ సెంటర్ బ్యాక్ సెంటర్ అనమాట. ఇది మనం ఎటైనా అతుక్కోవచ్చు. దీన్ని తిరగేసి చూసినప్పుడు మనకి అంటే మీరు స్టిచ్ చేసినవి సెంటర్కి వచ్చినట్టు పెట్టి చూసుకోండి, మీకే అర్థమైపోద్ది. ఓకేనా, మనకవి ఇలా వచ్చాయి. తిరగేసి చూసినప్పుడు మనకి ఇలా వచ్చాయి. ఇది బెల్ట్ కదా,
బెల్ట్ ఇలాగా. ఇప్పుడు బెల్ట్ కంటే ఇది ఎక్స్ట్రా ఉంది. ఎందుకు ఎక్స్ట్రా ఉంది? మనం కుచ్చుళ్ళ కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రాని మనం అడ్జస్ట్ చేసుకుని దీనికి కుచ్చుళ్ళు పెట్టుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను మీకు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇది చూడండి, ఈ మార్కింగ్ అనేది నేను రైట్ సైడ్ చేశాను. రైట్ సైడ్ చేయడం వల్ల మీకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు చేసే మార్కింగ్స్ అన్నీ కూడా లోపల వైపు నుంచే చేసుకోండి. అప్పుడు మీకు ఆ మార్కింగ్స్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి, పైకి కనబడవు. ఓకేనా? ఓకే. ఆఫ్టర్ అటాచింగ్ దీస్ 2 legs it will be like this. Now stitch this 2 legs to this belt. Okay na? Let's see how to stitch this. ఈ బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకోండి. ఇది బ్యాక్ సెంటర్ కదా. ఇప్పుడు ఇది తిరగేసలేదు చూడండి, బయట వైపుకే ఉంది. ఇలాగే ఉంచుకుని ఈ క్లాత్ని, ఇప్పుడు ఇది బ్యాక్ కదా, అలాగే ఇందులో సపోజ్ ఇది బ్యాక్ అనుకుందాం, ఈ బ్యాక్ని ఇలా పట్టుకొని ఓకేనా, ఇలా అటాచ్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా. రెండు బయట వైపుకే ఉన్నాయి, కానీ స్టిచ్ మాత్రం లోపల వైపుకు వెళ్తుంది ఇలా పట్టుకున్నప్పుడు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు అస్సలు. ఇది బెల్ట్, అవునా? దిస్ ఈజ్ అవర్ ఫ్రంట్ పార్ట్, రైట్? దిస్ ఈజ్ అవర్ బ్యాక్ పార్ట్. ఇది కూడా ఇది బయట వైపుకే ఉంది, ఇది బయట వైపుకే ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఏది తిరగేసి లేదు. కాకపోతే ఈ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేయాలి. ఈ బ్యాక్ నుంచి ఇది బ్యాక్, ఇది దీని బ్యాక్ కదా. ఈ పార్ట్లో మీకు ఫ్రంట్ బ్యాక్ అని ఏమీ లేదు, ఎటైనా అటాచ్ చేసుకోవచ్చు. మీకు చుడీ సల్వార్ స్టిచ్ చేసుకున్నప్పుడు మాత్రం తేడా ఉంటుంది. ఓకేనా? ఇది అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకుంటూ ఫ్రంట్కి రావాలి. బ్యాక్ నుంచి అటాచ్ చేసుకుంటూ ఫ్రంట్కి రావాలి. ఓకేనా? ½ ఇంచ్ కదా ఖర్చు పెట్టుకున్నాం, ½ ఇంచ్లో అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ సెంటర్ కదా, ఈ సెంటర్కి వస్తుంది అనేటప్పటికి మనం ఇక్కడ నుంచే చూసుకోవాలి క్లాత్ ఎంత ఎక్స్ట్రా ఉంది, ఎంత విడ్త్లో కుర్చీళ్ళు పెట్టుకుంటే ఈ సెంటర్కి వస్తుంది. అలా చూసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి మీరు. ఓకేనా? కుర్చీళ్ళు ఎలా పెట్టుకోవాలి? ప్లేట్స్ అన్నీ సమానంగా పెట్టుకుంటే సమానంగా వస్తాయి. ఇలా పెట్టుకోండి. ఒకవైపు మీరు ఈ డైరెక్షన్లో ఫోల్డ్ చేసుకున్నారనుకో, రెండో వైపుకి వచ్చేటప్పటికి ఈ డైరెక్షన్లో ఫోల్డ్ చేసుకుని కుర్చీళ్ళు అనేవి పెట్టుకోండి. ఇలా ఈ కుర్చీళ్ళు కూడా మీకు ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తాను. ఓకేనా? తర్వాత దీనికోసం మీకు క్లాస్ చూపిస్తాను, ఎన్ని రకాల కుర్చీళ్ళు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆ కుర్చీళ్ళు అనేవి మీకు తెలిస్తేనే కదా పిల్లలకి లంగాలు అలాంటివి కుట్టుకోగలుగుతారు. కుర్చీళ్ళు ఎలా పెట్టుకున్నా చూసారా? ఇది దీని సెంటర్, అవునా? ఇది దీని సెంటర్. ఈ సెంటర్ సమానంగా రావాలి.
అలా పెట్టుకొని చూసుకోండి. ఒకవైపు అయింది, మరి రెండో వైపు కూడా కుచ్చిళ్ళు పెట్టుకోవాలి కదా. ఓకే, చెప్పాను కదా, ఒకవైపు మనం అటువైపు ఫోల్డ్ చేసాం, సో ఇటువైపు నుంచి ఇటు ఫోల్డ్ చేస్తాం ఈ ప్లీట్స్ అనేవి. అలాగే ఈ పార్ట్ కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి. కుచ్చుళ్ళ దగ్గర మాత్రం ఇలాగా జాగ్రత్తగా పట్టుకోండి, ఎందుకంటే అది జరిగిపోయి అంటే ఒక స్టిచ్ పడ్డాక జరగదు, కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి కదా ఈ సైడ్లో. మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా మీ డ్రెస్ అందం దేంట్లో తెలుస్తుంది, మీ నీట్ ఫినిషింగ్లోనే తెలుస్తుంది. ఓకే, నౌ టర్న్ దిస్ అండ్ సీ హౌ ఇస్ యువర్ ప్లీట్స్. దీన్ని ఇప్పుడు తిరగేసి మీరు మీ కుచ్చిళ్ళు ఎలా వచ్చాయో చూసుకోండి. ఓకే, ఇది బ్యాక్ సైడ్ మనం ఏ కుచ్చిళ్ళు పెట్టుకోలేదు కదా, కాబట్టి ప్లెయిన్గా వచ్చింది. అలాగే ఇది ఫ్రంట్ సైడ్, చూసారా ఎంత నీట్గా వచ్చాయో ప్లీట్స్ అనేవి. మీరు క్లాత్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత ఎక్కువ కుచ్చిళ్ళు అనేవి మీకు వస్తాయి అన్నమాట. ఈ రకంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంకా మనకి ఏం ఫినిషింగ్ అవ్వాలి, కింద ఈ కాలు కింద భాగం ఫినిషింగ్ చేసుకోవాలి కదా. మనం ఫినిషింగ్ చేసుకోవాలంటే బకరం ప్రిపేర్ చేసుకుంటాం, అదేలాగా చూపిస్తాను. అలాగే అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది బయట వైపు కదా, బయట వైపు నుంచి అతికి మనం లోపలికి తిప్పేస్తాం, లోపల నుంచి అతక్కండి, ఓకేనా. సరే, మనం దీనికోసం 2 బక్రమ్స్ దానికి 2 లైనింగ్స్ తీసుకున్నాం కదా, అటాచ్ చేయండి. ఇలా పెట్టి ఒకవైపు ఇది అసలు ఎక్స్ట్రా ఉంచక్కర్లేదు, బకరం ఎంత ఉందో అంతవరకే క్లాత్ పెట్టి అటాచ్ చేయండి. ఇది పెద్ద గుట్టుతో అటాచ్ చేసుకున్నా పర్వాలేదు, చిన్న స్టిచ్తోనే అని ఏమీ లేదు. వన్ ఇంచ్ విడ్త్లో మాత్రం తీసుకోండి, ఓకేనా. చివరి వరకు వచ్చాక నీడిల్ లేపి, ఏం లేదు ఎడ్జిల్లో మొత్తం కుట్టేస్తారు అంతే.
4 వైపులా కుట్టుకుంటూ రావాలి. ఒకవైపు మాత్రం క్లాత్ ఎక్స్ట్రా తీసుకోమన్నాను కదా, ఒకవైపు ఫోల్డింగ్ చేసుకోవాలి, ఒకవైపు అక్కర్లేదు. ఓకేనా? నాలుగు వైపులా అలాగే స్టిచ్ చేసుకోండి. అలాగే రెండోది కూడా అలాగే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? 4 వైపులా వేసుకోవాలి కుట్టు. మనకు ఒకవైపు ఇలాగా, ఒకవైపు ఇలాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని నేను చెప్పాను కదా మీకు, మన కాలు ఇది. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ లెగ్, రైట్? దిస్ ఈజ్ అవర్ యాంకిల్ పార్ట్. సో అటాచ్ దిస్ బక్రమ్ టు దిస్ యాంకిల్ ఆన్ రైట్ సైడ్. దెన్ ఆఫ్టర్ అటాచింగ్ టర్న్ టు బ్యాక్ సైడ్. ఓకేనా? ఇది ఇటు అటాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు వెనకాలకి తిప్పుకోండి. పావించులో అటాచ్ చేసుకోండి. పావించి సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. పావించులో అటాచ్ చేసుకోండి. పావించులు అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలాగా పూర్తిగా బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇక్కడ ఇటువైపు స్టిచ్ వేసుకోండి ఫస్ట్. అలాగే ఈ కింద వైపు కూడా చివరికి అనమాట, ఈ ఎడ్జ్ అంటే చివరికి ఒక స్టిచ్ వేసుకోండి. ఓకే, ఇది అటాచ్ చేసుకున్న తర్వాత మనకి వెనక వైపు ఇలాగా, ఫ్రంట్ వైపు ఇలాగా వచ్చింది. ఇప్పుడు మీకు ఇది ప్లెయిన్గా కావాలంటే
ప్లెయిన్గా ఉంచేసుకోండి. లేదు దీని మీద డిజైన్స్ కావాలనుకుంటే మామూలుగా ఏదో ఒకటి నీడిల్ తోటి ఇలా వేసుకోండి. క్లాత్ని కదుపుకుంటూ వెళ్తే మీకు ఏ డిజైన్ కావాలన్నా వచ్చేస్తుంది. ఓకే, చూసారా? ఇలా అనమాట. ఏదో ఒకటి సేమ్ ఇలాగే ఇంకో వైపు కూడా యాంకిల్ ఫినిష్ చేసుకోండి. ఈ కింద పార్ట్ ఇలాగే ఆ బకరాన్ని రైట్ సైడ్ నుంచి అతుక్కొని ఫినిష్ చేసుకోండి. ఓకేనా? స్టిచ్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ నుంచి ఫినిషింగ్ ఇలా ఉంది, చూసారా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, తిరగేసేద్దాం. ప్యాంట్ని తిరగేసి, ఎందుకంటే ఇప్పుడు అసలు స్టిచ్ అనేది తిరగేసే వేసుకోవాలి. ఏ స్టిచ్ అయినా మనం లోపల నుంచే కదా వేస్తాం. అది తిరగేయండి. తిరగేసి ఇక్కడ సెంటర్ ఇది కదా, ఈ రెండు సెంటర్లు ఇక్కడికి రావాలి. ఈ లెగ్స్ అటాచ్ చేసుకున్నప్పుడు రెండు సెంటర్లు ఒక చోటకే రావాలి. అదొకటి కరెక్ట్గా చూసుకోండి. ఇదిగో తిరిగేసిన తర్వాత ఈ పార్ట్ని ఇలా పెట్టుకుని మనం 1 ఇంచ్ కదా ఖర్చు పెట్టుకున్నాం, 1 ఇంచ్లోని ఇక్కడి నుంచి అవతల లెగ్కి కూడా 1 ఇంచ్లోనే అటాచ్ చేసుకుని వెళ్ళిపోండి. ఓకే, అటాచ్ దిస్ లెగ్స్ విత్ 1 ఇంచ్ సీమ్ అలవెన్స్. ఇలా డైరెక్ట్గా స్టిచ్ వేసుకోవడం రాకపోతే కొత్తగా కుట్టుకునే వాళ్ళు ఇక్కడ నుంచి టేప్తో పెట్టుకోండి. 1 ఇంచ్ 1 ఇంచ్ అలా మార్క్ చేసుకుని ఆ 1 ఇంచ్ లైన్ మీదే కుట్టుకుంటూ వెళ్ళండి. కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు, దానికోసం కంగారు పడిపోకండి.
మనకి చూసారా, ఇది దీని సెంటర్, ఇది కింద పార్ట్ సెంటర్, రెండు ఒక చోటకి వచ్చాయి. చూసారు కదా. అట్నుంచి ఇటు తిప్పుకుంటా వచ్చేయడమే ఈ కుట్టుని. ఇంకొక లెగ్కి వచ్చేసాం. కింద వరకు కూడా అలాగే వేసుకుంటూ వెళ్ళాలి. డబుల్ స్టిచ్ వేసుకోండి. ఓకే, తిరగేసి చూడండి, మీ ప్యాంటు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇంకా మనకి ఈ ప్యాంట్లో ఏం కావాలి, బొందు ఒక్కటి స్టిచ్ చేసుకుంటే ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు కదా. ఆ బొందు ఎలాగ ప్రిపేర్ చేసుకొని ఎలా పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూసారా, మీ ప్యాంటు ప్రిపేర్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఓకేనా, we finished our salwar. Now stitch. Now let's see how to stitch this nefa. Okay, after stitching, this is our salwar, right? For the nefa, measure this belt width. Okay, we measure this one side width, right? So we have to take the double measurement. Example, suppose if it is 20 inches, you have to take 40 inches width belt piece. Okay, ఇది ఎంత ఉందో చూసుకోండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకున్న తర్వాత, ఇది ఒకవైపు కదా మనం మెజర్ చేస్తున్నాం, రెండో వైపు కూడా మరి అంతే ఉంది కదా. కాబట్టి ఇది ఒకవేళ 20 ఇంచీలు ఉందనుకోండి, 40 ఇంచీలు తీసుకోండి సరిపోతుంది. 40 ఇంచులకి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నా కూడా పర్వాలేదు, కానీ తగ్గించకండి, తగ్గిస్తే మీకు సరిపోదు. అది కూడా ఎలా తీసుకోవాలి, 1.5 ఇంచ్ విడ్త్ వెడల్పులో తీసుకోవాలి. ఓకేనా, కట్ చేసుకోండి 1.5 ఇంచ్ వెడల్పు. అలాగే ఇటు ఎంత ఉందో చూసుకుని దానికి డబుల్ ఇంచెస్ పొడవు అనమాట బెల్ట్, అలా చూసుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ డ్రెస్ ప్యాంట్కి సరిపడా కట్ చేయగా ఒకటే పీస్ ఉండదు కదా మీకు. కాబట్టి ఇలాగా సరిపడా ఈ లెంత్కి సరిపడా ఒక 3-4 పీసులు కట్ చేసుకొని వాటిని అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకోవడం వచ్చు కదా మీకు. కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, లాస్ట్లో కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, దేనికైనా మీరు బొందు ఇలాగే తయారు చేసుకుంటారు, లంగాలకు కూడా సేమ్ ఇదే పద్ధతి. ఓకేనా, ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మీరు ఇలాగా ఇటు నుంచి ఒక ఫోల్డ్, ఇటు నుంచి ఒక ఫోల్డ్, మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి మొత్తం అలాగే
కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్లో కుట్టుకోండి. అలా పెట్టుకుంటూ వెళ్తే అదే వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బొందుని పిన్నిస్ తోటి మీ ప్యాంట్లోకి ఎక్కించేసేయండి, సల్వార్లోకి. మనం ఎక్కించిన తర్వాత ఇలా వచ్చింది కదా, చూసారా? నేను అటాచ్ చేసుకున్న పీసెస్ ఇంకా ఇంత ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి మనకి ఇంత అవసరం లేదు కదా. మొత్తం ఎక్కించుకున్న తర్వాత మీరు ఇలా లాగితే మీకు లోపలంతా సరిపోతుంది కదా. సరిపడగా ఎక్స్ట్రా వచ్చిన పీసు ఇది కదా, చిన్నది బయటకుంటే సరిపోద్ది. దీన్ని కట్ చేసేసి, ఇది ఉంది కదా, ఇప్పుడు ఇవి మనకి ఇలా ఉన్నాయి. ఈ రెండింటిని కూడా మనం ఇలా స్టిచ్ చేసుకోం కదా, ఇలా తిప్పుతాం, అవునా? సరే, ఇలా పెట్టి ఎలా ఉంటే అలాగే బయటికి స్టిచ్ చేసుకోండి. కింద ఒక హాఫ్ ఇంచ్ ముక్క వదిలేసి ఇలా డబుల్ స్టిచ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పితే అది లోపల వైపుకి తిరిగిపోయింది కదా. ఒక పక్కన లాక్కుని ఇంకో పక్క నుంచి లోపలికి లాగితే మీకు ఈ స్టిచ్ చేసుకున్నది లోపలికి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ స్టిచ్ చేసుకున్న పార్ట్ మీకు బయటికి కనపడదు అన్నమాట. చూసారా, వెళ్ళిపోయింది. మీకు
బొందు ఇలా వచ్చింది. ఇంత కూడా బయటకు ఉండక్కర్లేదు అనుకుంటే ఎంత ఉందో అంతే పెట్టుకుని ఆ చివరి ఎడ్జ్ని స్టిచ్ చేసుకుని లోపలికి లాగేసుకోండి, మీకు ఇలా కూడా కనబడదు. ఓకేనా, మన సల్వారు కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో ఎప్పుడు అప్డేట్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ చూపిస్తుంది అది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.